అందరికీ నమస్కారం అండి. మీకు మొక్కలంటే ఇష్టమా, విత్తనాలంటే ఇష్టమా ఫ్రెండ్స్? ఏంటి ప్రశ్న అనుకుంటున్నారా? అవును ఫ్రెండ్స్, మనం చాలామంది మొక్కలను చూసి ఇష్టపడతాం, కానీ విత్తనాలు వాటిని కలెక్ట్ చేసి మనము డెవలప్ చేయాలనే థాట్ చాలా తక్కువ వస్తుంది కదా ఫ్రెండ్స్ చాలామందికి. మనం ఎప్పుడు కూడా ముందు విత్తనాలను మిస్ చేసుకోకూడదు ఫ్రెండ్స్. ఏ వెరైటీస్ అయినా కూడా అవి విత్తనాలు కనిపించినప్పుడు వాటిని మనము ఖచ్చితంగా తీసుకొని వచ్చి మనం ఇంట్లో పెంచవచ్చు. మనం మినీ నర్సరీ లాగా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మా ఇంట్లో ఉర్లగడ్డలు పెంచాలనుకున్నాను, అయితే నాకు విత్తనాలు ఎక్కడి నుంచి తీసుకొస్తాం ఫ్రెండ్స్. కాబట్టి ఒక 1/2 కేజీ ఉర్లగడ్డలు కొని అట్లాగే 1 మంత్ పక్కన పెట్టాను. అవి ఈ విధంగా మొలకలు వచ్చాయండి. వీటిని నేను ఇప్పుడు ఒక కుండీలో మట్టి వేసి ఒక టబ్లో పెట్టాలని అనుకుంటున్నాను. చూపిస్తాను, రెండు ఫ్రెండ్స్ చూద్దరు. ఈ విధంగా ముందుగా నేను వాటిని 2గా ముక్కలుగా కట్ చేసుకున్నాను. వాటిని ఇప్పుడు మట్టిలో పెడుతున్నాను. ఒక టబ్బుని వాటి కోసమని సపరేట్గా తయారు చేశాను. చూడండి ఫ్రెండ్స్, చిన్న చిన్న ఐడియాలతోటి మన కిచెన్ గార్డెన్కి కావలసినటువంటి విత్తనాలు, గడ్డలు, బల్బ్స్ ఇవన్నీ మనమే తయారు చేసుకోవచ్చండి. మనము చాలాసార్లు మార్కెట్కి వెళ్ళినప్పుడు, కూరగాయల షాపులకి వెళ్ళినప్పుడు కూరగాయల్లో అండి ముదిరిపోయినవి విత్తనాలు, చిక్కుడుగాయలు అయితే బాగా తెలుస్తాయి. అవి పసుపు రంగులోకి బాగా విత్తనాలతోటి ఎండిపోయి ఉంటాయి. అలాంటి 1-2 కాయలు మనము తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా వంకాయలు కానీ అట్లా వేస్ట్గా ఉంటాయి. వాటిని మనం తీసుకొని వచ్చి ఎండబెట్టి విత్తనాలుగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా నేను చాలాసార్లు చేశాను. వంకాయలు, బెండకాయలు, తర్వాత గోరుచిక్కుళ్ళు, ఇలా ఏవైనా కూడా అండి ముదిరిపోయినవండి 1-2 కాయలు మనం కానీ ఆ యొక్క కుప్పల్లో, అవి ఒక 50 కేజీలు 100 కేజీలు కుప్పగా పోస్తుంటారు కదా ఫ్రెండ్స్. వాటిలో ఖచ్చితంగా వెతికితే మనకు విత్తనాలకు సరిపడే కాయలు దొరుకుతాయి. ఆ విధంగా మనము సొంతంగానే మనము విత్తనాలని తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ విధంగా తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ చూస్తున్న చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్, చేయమని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్.